హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చేసి యూకేలో నెట్వర్క్ ఎట్లా పెంచుకోవాలి, అంటే కొత్త ఫ్రెండ్షిప్ అనేది ఎట్లా బిల్డ్ చేసుకోవాలి యూకేలో. ఇంకొకటి మెయిన్, మీరు ఆల్రెడీ యూనివర్సిటీ గురించి సెర్చ్ చేసి ఉంటారు కదా, ఏ యూనివర్సిటీకి వెళ్దామా అని. ఆ యూనివర్సిటీ గురించి మీరు డీప్గా తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు జస్ట్ ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి ఆడ సెర్చ్లో ఆ యూనివర్సిటీ పేరు ట్యాప్ చేసారు అనుకో, అక్కడ కొన్ని ఫొటోస్ వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ ఆ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళే ఫొటోస్ అప్లోడ్ చేసేటప్పుడు అక్కడ వాళ్ళు లొకేషన్ అని పెడతారు కదా. సో అట్లా మీకు వాళ్ళు అంటే వాళ్ళకి మెసేజ్ చేసి మీరు వాళ్ళ కాంటాక్ట్ కావచ్చు. అట్లా మీరు ఇన్స్టాగ్రామ్ వల్ల 10 మందికి మెసేజ్ చేసిన ఒక 2-3 నెంబర్స్ అయినా మీకు రిప్లై ఇస్తారు. ఎందుకంటే సేమ్ నేను అదే ప్రాసెస్ చేసిన వచ్చే ముందు కనుక్కోనికి. అది కాక మీరు ఇంకా టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి. ఆ టెలిగ్రామ్లో కూడా మీరు వెళ్ళి మీకు రూమ్ షేరింగ్ అయినా సరే, మీకు ఒకవేళ ఇక్కడ ఫ్రెండ్షిప్ అంటే ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ ఎవరు లేకపోయినా, ఎవ్వరు తెలియదు అనుకుంటే ఇట్లా చేయొచ్చు. తెలిసి ఉంటే వాళ్ళు చెప్తే ఫైన్, చెప్పకపోతే ఇప్పుడే చేసుకోవచ్చు మన సొంతంగా. టెలిగ్రామ్లో జాయిన్ కావాలి. టెలిగ్రామ్లో మన యూనివర్సిటీ పేరు టైప్ చేయాలి, లేకపోతే యూకే రూమ్స్ అని, అకామిడేషన్స్ అని అట్లా టైప్ చేస్తే ఆడ కొన్ని గ్రూప్స్ వస్తాయి. ఆ గ్రూప్స్లో జాయిన్ అయితే వాళ్ళు అక్కడ కొన్ని వాట్సాప్వి వాళ్ళు షేర్ చేస్తారు లింక్స్ అనేవి ఆ గ్రూప్స్లలో. ఆ గ్రూప్లలో, వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అయిపోయినా కూడా మీకు ఈజీగా ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిపోతుంటుంది. ఇక్కడ రూమ్ రెంట్స్ ఎట్లుంటుంది, ఎక్కడ ఉన్నాయి రూమ్ అవైలబుల్, అకామిడేషన్, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఆ గ్రూప్లలో మెసేజ్లో మనకి ఏమైనా అవసరం ఉన్నా మెసేజ్ చేయవచ్చు. వేరే వాళ్ళకి అవసరం ఉన్నా మనకి మెసేజ్ చేస్తుంటారు. సో అట్లా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. మనం రాకముందే వీటిలో జాయిన్ అయ్యి ఉంటే చాలా బెస్ట్. అది కాక కన్సల్టెన్సీ వాళ్ళ కాడ కూడా కొన్ని గ్రూప్స్ అనేవి ఉంటాయి. వాళ్ళు కూడా మనకి లింక్స్ అనేవి షేర్ చేస్తే వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా చెప్తారు మనకి, కన్సల్టెన్సీ వాళ్ళు. అదొకటి మెయిన్. ఇంకొకటి, ఇండియా నుంచి యూకేకి ఫస్ట్ టైం వస్తాం కదా, వచ్చేటప్పుడే మనం ఫ్రెండ్షిప్ని అంటే ఒక ఒక హౌస్లో కంపల్సరీ ఉంటారు. 8 to 10 మెంబర్స్ ఉంటారు. ఆ పీపుల్ గురించి తెలుసుకోవాలంటే మనం తెలుసుకోలేము. ఎందుకంటే స్టార్టింగ్లో అందరు బాగానే ఉంటారు, రాంగ రాంగ అర్థమవుతుంది. సో దాని గురించి మనం ఏం చేయలేము. వెళ్ళాలి. ఒక వెళ్ళినాక అక్కడ ఇంట్లో వాళ్ళంతా బాగున్నారంటే ఫైన్, బాగాలేదనుకో ఇమీడియట్లీ చేంజ్ అవ్వడమే బెస్ట్. ఎందుకంటే మెయిన్ నువ్వు ఉన్న ప్లేస్లో ఫ్రెండ్షిప్ అనేది మంచిగా ఉండాలి, లేకపోతే చాలా కష్టము. ఎందుకంటే కొంతమంది ఎట్లా అంటే, నువ్వు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు ఎదుటోళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసిన వాడు చెప్పని వాళ్ళు కొంతమంది ఉంటారు, చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ చెప్పని వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లాంటి వాళ్ళతో ఉన్నామనుకో మనం అసలు ఎట్లా అంటే నేను నాకు చెప్పడం కాదు, అట్లాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవుతుండే ఇక్కడ. సో మనకి న్యూ ఫ్రెండ్షిప్ అనేది బిల్డ్ చేసుకోవాలంటే ఎట్లా అంటే, యాక్టివిటీస్ ఉంటాయి ఇక్కడ. అంటే యోగా క్లాసెస్ అయినా, జిమ్ అయినా. ఇప్పుడు నేను జిమ్కి వెళ్తున్నాను, జిమ్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ నాకు ఆడ ఫస్ట్ డే కాకపోయినా, సెకండ్ డే కాకపోయినా, కనీసం 1 మంత్ కాకపోయినా సెకండ్ మంత్కైనా నాకు ఎవరో ఒకరు దాంట్లో పరిచయం అయితే ఉంటారు. సో అది నాకు ఒక ఫ్రెండ్షిప్ పెరిగినట్టే. అంటే నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కాకుండా నాకు కొత్త ఫ్రెండ్ అయినట్టు ఆడ. అది అట్లా. అది కాకుండా పార్క్ వెళ్ళినాం అనుకో, ఆ పార్క్లో నువ్వు రెగ్యులర్ వెళ్తుంటే చూసుంటారు. చూసినప్పుడు ఆటోమేటిక్ వాళ్ళు స్మైల్ ఇస్తారు. ఇక్కడ మెయిన్ స్మైల్, ఫేస్ చూసినప్పుడు వాళ్ళు తెలిసినా తెలియకపోయినా స్మైల్ ఇవ్వాలి. యూ ఆల్ రైట్, అంతే. అట్లా ఉంటుంది ఇక్కడ. చాలా ఫ్రెండ్లీ ఉంటారు అందరూ, తెలిసినా తెలియకపోయినా కూడా. ఇక్కడ వాళ్ళు కూడా మనోలే కాదు, మనోలే జర ఇలా రుబాబ్గిరి అవి ఇవి ఉంటాయి, కానీ ఇక్కడ వాళ్ళైతే చాలా బెటర్. అట్లుంటుంది. సో పార్క్ వెళ్ళండి, లైబ్రరీకి వెళ్ళండి, జిమ్కి వెళ్ళండి, యోగా క్లాస్కి వెళ్ళండి, వాకింగ్ ఉంటుంది మార్నింగ్ టైం, అక్కడ వెళ్ళండి. ఇట్లాంటి ప్లేసెస్ వెళ్తే మీకు ఆటోమేటిక్ ఫ్రెండ్షిప్ అనేది బిల్డ్ అవుతుంది. ఇంకొకటి, మార్కెట్స్లలో అంటే ఇట్లా సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా, మీరు అక్కడ కూడా రెగ్యులర్ వెళ్ళేటప్పుడు కూడా అక్కడ కూడా ఫ్రెండ్షిప్ అనేది బిల్డ్ అవుతుంది వర్కర్స్తోని. మీకు అంటే ఏంటంటే సూపర్ మార్కెట్లో వాళ్ళతో ఏం ఫ్రెండ్షిప్ అని అనుకోకండి. పార్ట్ టైంకి సజెషన్స్ ఇస్తారు. వాళ్ళు వచ్చి 5-6 ఇయర్స్ అవుతుంది. సో వాళ్ళు ఏం చేయలేకపోయినారు, వాళ్ళు మనకి చెప్తారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది. 5 ఇయర్స్ నుంచి ఈడ ఉన్నారు కదా, సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, మనీ సేవ్ ఎట్లా చేసుకోవాలి, మనం ప్రొఫెషనల్ జాబ్కి ఎట్లా అప్లై చేయాలి, ఏంది అని ప్రతి ఒక్కరు వాళ్ళు చెప్తుంటారు. ఇప్పుడు నేను వచ్చిన స్టార్టింగ్లో కూడా నాకు ఇక్కడ పార్ట్ టైం జాబ్ దొరికిందంటే ఫస్ట్ నేను ఒక అంటే ఆఫ్ లైసెన్స్ షాప్ ఉంటుంది ఇక్కడ మన దగ్గర. కిరాణా షాప్ ఎట్లానో ఇక్కడ ఆఫ్ లైసెన్స్ షాప్ అంటారు.
ఆ షాప్‌కి పోయినప్పుడు అక్కడ వర్క్ చేసే ఆయన మన హైదరాబాదే. అతను ముస్లిం. కానీ నన్ను చూసి చెప్పిండు. అంటే నువ్వు ఇవాళనే వచ్చినావా అని. నేనంటే ఆ రోజు నేను ఎళ్లి కొందామంటే ప్రైస్ చూడంగానే షాక్ అయిపోయినా. ఎందుకంటే మనం ఇక్కడ పౌండ్స్ లెక్క చూడం కదా! వచ్చిన స్టార్టింగ్ రోజే ఐఎన్ఆర్ లెక్క చూస్తాం. సో, అతను నన్ను చూడంగానే గుర్తుపడ్డాడు. ఓకే. నువ్వు ఇవాళనే వచ్చినావా అని అట్లా గుర్తుపట్టి చెప్పిండు. ఇవి ఏసుకో ఇట్లా ఉంటది అని మొత్తం చెప్పిండు. ఒక ఏజెన్సీ నంబర్ ఇచ్చిండు. ఆ ఏజెన్సీలో పోయి రిజిస్టర్ అయినా, పార్ట్ టైమ్ ఎక్కిన అట్లా. సో, అట్లా పార్ట్ టైమ్ జాబ్‌కైనా హెల్ప్ కావచ్చు, ప్రొఫెషనల్ జాబ్‌కైనా హెల్ప్ కావచ్చు, ఫ్యూచర్ ప్లాన్ గురించి హెల్ప్ కావచ్చు, మనీ సేవ్ ఎట్లా హెల్ప్ ఎట్లా చేసుకోవాలో చెప్తారు కొంతమంది. సో, ఇట్లా మీరు ఎంత ఫ్రెండ్‌షిప్ బిల్డ్ చేసుకుంటే, ఎంత నెట్‌వర్క్ ఉంటే అంత బెనిఫిట్. ఇంకొకటి మెయిన్ ఇక్కడ చాలామంది ఇన్‌స్టాగ్రామ్ అనేది వాడరు. ఎక్కువ ఫేస్‌బుక్, ఆహ్, స్నాప్‌చాట్, లింక్డ్ఇనే వాడతారు. మీరు జాబ్స్‌కి అప్లై చేయాలన్నా కూడా మీరు ఎట్లా అంటే మొత్తం ఆన్‌లైనే ఉంటది. మీరు చాలామంది ఏం చేస్తారంటే ఈడికొచ్చినంక అంటే మీరు పార్ట్ టైమ్ అయినా సరే, ప్రొఫెషనల్ అయినా సరే, ఏదైనా సరే ఆన్‌లైనే చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే వచ్చినంక షాప్స్‌కెళ్ళి అడుగుతారు. సో, అది కరెక్ట్ కాదు. మీ టైం వేస్ట్ అయితది. అట్లాంటివి నేను ఇంకా చాలా చాలా వీడియోస్ చేసుకుంటా ముందు. ఈ వీడియో ఏందంటే జస్ట్ ఫ్రెండ్‌షిప్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలో మీకు టిప్స్ చెప్తున్నా అంతే. సో, ఇది మీకు యూజ్‌ఫుల్ కావచ్చు. ఒకవేళ అయితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఒకవేళ ఈడుంటే మొన్న జనవరి ఎండింగ్‌కి రావచ్చు. వచ్చే వాళ్ళైనా ఉన్న వాళ్ళు ఈ వీడియోని షేర్ చేస్తే మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అయితది. సో, హెల్ప్ చేయండి. అలానే నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. రైట్ చలో బాయ్.